Welcome to Sri Venkateswara College of Arts and Science online classes. My name is Shadrach, lecturer in politics. In this college, I applied to Adikavanani University, Rajamahendravaram. Today, I will discuss about that principles of public administration. And last unit, that's main effect unit, motivation. ఈ ప్రేరణ అనేటువంటి పాఠ్యాంశంలో ఇంతకుముందు మనము చూసినటువంటి విధముగా అంటే నిర్వచనాలు లేదా అబ్రహాం మాస్లో యొక్క ప్రేరణ నియమాలు ఇవన్నీ మనం చూసినప్పుడు మోటివేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశంగానే మనం చెప్తున్నాం. అయితే ఈ మోటివేషన్ అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్లో వివరించిన అవసరాల క్రమానుగత శ్రేణి కొన్ని సందర్భాల్లో మాస్లో సిద్ధాంతం గురించి రాయండి అని అంటాడు. హైరార్కీ ఆఫ్ నీడ్స్, మాస్లో యొక్క సిద్ధాంతం ఏమిటా సిద్ధాంతం అని అంటే అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారముగా వ్యక్తిలో పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలను, నియమాలను కోరికల విషయంలో తీసుకొచ్చి వాటిని సాధించాలి అనేటువంటి తపన కలిగి ఉండడాన్ని మనము ప్రేరణ అని అన్నాం. అర్థమవుతుందండి? లక్ష్యాలు ఉండడం వేరు, ఆ లక్ష్యాలను సాధించాలనేటువంటి తపన ఉండడం వేరు. ఈ తపన అనేటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందంటే ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీసేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ముందుకు వెళ్తాడు, ఒక వ్యక్తి వెనుకకు ఉండిపోతాడు. కాబట్టి మోటివేషన్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశంగానే మనం మాట్లాడతాం. అయితే ఈ అబ్రహాం మాస్లో పారిశ్రామిక యుగములో అంటే పారిశ్రామిక వ్యవస్థ ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి తరుణంలో అబ్రహాం మాస్లో వ్యవస్థీకరణ విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ మార్పుల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మానవ సంబంధాలలో ప్రధానముగా పారిశ్రామిక యుగంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని అబ్రహాం మాస్లో గారు తెలుసుకోగలిగారు. జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ మానవ సంబంధాల దృక్పథం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎల్టన్ మేయో. ఈ ఎల్టన్ మేయో మానవ సంబంధాల విషయంలో ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని తెలియజేసినప్పటికీ వాటి యొక్క ప్రభావము వ్యక్తుల యొక్క అంతర్సంబంధాల మీద దృష్టిని కేంద్రీకరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి ఆవిర్భవించినటువంటి దృక్పథాలలో మానవ సంబంధాల దృక్పథం అనేది ఒకటి. అర్థమవుతుందండి? దీని అంతటికీ కారణం ఏం చెప్పుకున్నాం? పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి. మరి పారిశ్రామిక ఉత్పత్తులను పెంచేటువంటి క్రమంలో ఎల్టన్ మేయో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అబ్రహాం మాస్లో కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానాలు కానీ, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ఎందుకు పరిచయం చేస్తున్నామనంటే ఎల్టన్ మేయో మానవ ప్రవర్తన మీద
అధ్యయనం చేస్తే అబ్రహం మాస్లో మానవుని యొక్క అవసరాల మీద అధ్యయనం చేశాడు. హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటున్నాం మనం, అర్థమవుతుందండి. అవసరాల క్రమానుగత శ్రేణి, ఏది ముందు తీర్చుకోవాలి, ఏది వెనకాల తీర్చుకోవాలి. అవసరము ప్రతి వ్యక్తి కూడా కొన్ని అవసరాలు కలిగి ఉంటాడు. అయితే అవసరాల్లో మొదట వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత రెండో స్టెప్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సిద్ధాంతమే మాస్లో గారు చాలా చక్కగా వివరణ చేశారు. అందుకనే పారిశ్రామిక విప్లవానంతరం వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులను ఆసరాగా చేసుకొని ఏమండి అబ్రహం మాస్లో మొట్టమొదటిసారిగా అవసరాల క్రమానుగత శ్రేణి అనే భావనను వివరించారు. గుర్తుపెట్టుకోవాలి, అవసరాల క్రమానుగత శ్రేణి అనేటువంటి భావనను ఇచ్చారంట. మరి పరిపాలన పరిణామ క్రమంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కలిగి ఉన్నటువంటి అవసరాలు, కాల పరిసరాల ప్రభావము, ఏ విధంగా ఒక అవసరమును నెరవేర్చిన తర్వాత మరొక అవసరమును పరిగణలోనికి తీసుకుని వ్యక్తి తన అవసరాలను క్రమ పద్ధతిలో నెరవేర్చుకుంటాడో మాస్లో మనకి చాలా ఖచ్చితంగా విశ్లేషణ రూపంలో తెలియజేశాడు. అందుకనే మీకు ఇక్కడ అవసరాల క్రమానుగత శ్రేణి అనేటువంటి సిద్ధాంతాన్ని గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మీకు మాస్లో గారు స్టెప్ బై స్టెప్ చెప్పారు. దీంట్లో మనం చూసినట్లయితే మొదటి స్టెప్లో అర్థవుతుందండి. ఈ క్రింది పటాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి స్టెప్ అంటే కింద నుంచి మనము తీసుకుంటే ఇది లాస్ట్ స్టెప్ అవుద్ది, పై నుంచి తీసుకుంటే మొదటి స్టెప్ అవుద్ది. మొదటి స్టెప్ చూసినట్లయితే భౌతిక అవసరాలు, వ్యక్తుల యొక్క అవసరాల క్రమాన్ని అబ్రహం మాస్లో ఈ క్రింది పటం ద్వారా చూపారు. ఒకటేంటండి భౌతిక అవసరాలు. మరి భౌతిక అవసరాలు అనగా ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. ఏమండి ఈ భౌతిక అవసరాలు ఫిజికల్ నీడ్స్ అంటున్నాం మనం. ఈ ఫిజికల్ నీడ్స్ అనేటువంటిది, కనీస అవసరాలు అనేటువంటిది ప్రతి మనిషి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసము అనేటువంటిది కనీస అవసరాలుగా మరి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒక అవసరం తీరిన తర్వాత మరొక అవసరాన్ని తీర్చుకోవాలని ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తాడు. భౌతికపరమైనటువంటి అవసరాలుగా చెప్తున్నటువంటి రెండవది భద్రతా అవసరాలు, సేఫ్ నీడ్స్ అంటున్నాం. ఉద్యోగ భద్రత, అనారోగ్యం వస్తే ఆరోగ్యం చేసుకోవడం కోసం, జబ్బు పడిన తర్వాత రోగం నుంచి బయటపడడం కోసం, అర్థమవుతుందండి. లేదంటే ప్రమాదాల నుండి రక్షణ, ఇన్ని రకాలైనటువంటి విషయాలు భద్రతా విషయాల్లోనికి వస్తాయి. భద్రతా అవసరాలు అంటున్నాం మనం. భద్రతా అవసరాలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇక మూడవది సాంఘిక అవసరాలు. సాంఘిక అవసరాలు పరస్పర, వ్యక్తిగత, సాంఘిక సంబంధాలు. దీంట్లోనే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అండ్ పొలిటికల్ యానిమల్. అరిస్టాటిల్ చెప్పినటువంటి మానవుడు సంఘజీవి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే. నాలుగవది గుర్తింపు అవసరాలు, ఎస్టీమ్ నీడ్స్ అన్నమాట. ఇతరుల నుండి గుర్తింపు పొందాలనే కోరిక. ఇక చివరిది స్వీయ గుర్తింపు, ఏమండి స్వీయ సంతృప్తి. గుర్తింపు అవసరాల తర్వాత స్వీయ సంతృప్తి. స్వీయ సంతృప్తికర అవసరాలు
తనకిష్టమైన పనిలో పరిపూర్ణత సాధించుట, పనిని సవాలుగా తీసుకోవడం, ఎక్కువ బాధ్యత కలిగి ఉండడం, ఇవన్నీ అవసరాల క్రమానుగత శ్రేణి సూత్రములో అబ్రహాం మాస్లో చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. కేవలం భౌతిక అవసరాలంటే ఆహారము, బట్టలు, ఇల్లు మొదలైనటువంటి వాటిని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భౌతిక అవసరాలు, ఈ భౌతిక అవసరాలకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే సైకలాజికల్ నీడ్స్ అంటున్నాం మనం. సైకలాజికల్ నీడ్స్ మాస్లో అభిప్రాయం ప్రకారం ప్రతి వ్యక్తి మొదట కొన్ని భౌతిక అవసరాలు కలిగి ఉంటాడు. ఈ భౌతిక అవసరాలు అనేటువంటివి తీర్చుకోవడం కోసం ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో భాగమే ఏమిటనుకుంటున్నాం? మోటివేషన్. అర్థవుతుందండి. ప్రతి వ్యక్తి తన కోరికలను తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఆ వ్యక్తి కొంత ప్రేరణ కలిగి ఉంటాడు. ఈ ప్రేరణ అనేటువంటిది ఎప్పుడైతే అతనిలోనికి వస్తుందో నిద్రా వ్యవస్థ నుంచి బయటపడి లక్ష్యాల వైపుకు వెళ్ళగలుగుతాడు. సో భౌతిక అవసరాలు ఒకటి తీరగానే మిగిలిన వాటన్నిటినీ కూడా, అంటే భౌతిక అవసరాలు తీరిన తర్వాత, ఇక్కడ భౌతిక అవసరాలు అంటే 3 చెప్పేసాము లేదా 4, ఇల్లు, ఆహారము, బట్టలు, ఇవన్నీ చెప్పాం. ఇవి తీరిన తర్వాత, వీటిలో మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి కాదు, ఇవి తీరిన తర్వాత రెండవ కాన్సెప్ట్గా ఉన్నటువంటిది భద్రతా అవసరాలు లేదా రక్షణ అవసరాలు. రెండవది రక్షణ అవసరాలు. మరి ఒకటి తీరిన తర్వాత, అంటే భౌతిక అవసరాలు సంతృప్తి పడబడేటువంటి వరకు వాటిని ఏమనుకున్నాం మనం? అమర్చుకుంటాడు. ఒకటి తర్వాత ఒకటి. అర్థమైందండి? మరి ఒక క్రమంలో పెట్టుకుంటాడు. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, సో ఇలాగా వీటన్నిటినీ సాధించిన తర్వాత రెండవ దాంట్లోనికి సేఫ్టీ నీడ్స్ ఆర్ సెక్యూరిటీ నీడ్స్ అంటున్నారు దీన్ని. రెండవది ఏంటి? సేఫ్టీ నీడ్స్ ఆర్ సెక్యూరిటీ నీడ్స్. మరి సెక్యూరిటీ నీడ్స్ అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ద హైలైట్ నీడ్స్ ఆఫ్ ది సేఫ్టీ, దీనిలో రక్షణ అవసరాల్లో మనము హైలైట్ చేయవలసిన విషయం ఏమిటి అని అంటే రక్షణ అవసరాలు హైలైట్ చేయవలసింది. అంటే పై స్థాయిలో, అంటే భౌతిక అవసరాలు సంతృప్తి చెందగానే రక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తాడు. అంటే భవిష్యత్తులో ఏ విధంగా తను ఉండాలి, ఏ దశలో మానవుడు ఉండాలి అని కోరుకుంటున్నాడో ఆ భౌతిక అవసరాలు తీరేటువంటి క్రమం ఏదైతే ఉందో, ఆ క్రమంలో రెండవది రక్షణ అవసరాలు పెట్టుకుంటాడు. దానికి ఉద్యోగ రక్షణ ఉండాలని భావిస్తాడు. ప్రతి వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యోగ భద్రతను కావాలనుకుంటాడు. ఈ ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉన్నప్పుడు అతను చాలా సంతృప్తిగా పనిచేస్తాడు. ఈరోజు ఉంటే రేపు ఊడిపోతుంది అన్నటువంటి ఉద్యోగం ఏదైనా ఉందనుకోండి, ఆ ఉద్యోగంలో ఇతను సంతృప్తిగా పనిచేయలేడు. ఎందుకంటే ఇతనికి ఉద్యోగ భద్రత లేదు కాబట్టి. ఇవాళ చేసుకుంటే ఈరోజు మనకి పని దొరికింది, కూలీ ఉంది, లేకపోతే జీతం వస్తుంది. వాట్ అబౌట్ టుమారో? రేపటి గురించి ఏంటి అనేటువంటి ప్రశ్న ఇతనికి తలెత్తినప్పుడు ఏమీ కనపడతలా, శూన్యం. అటువంటిప్పుడు ఈరోజు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని అతను సంతృప్తిగా చేయలేడు.
కాబట్టి రెండవది ఉద్యోగ భద్రత కొరకు భావిస్తాడు, ఉద్యోగ భద్రత ఉండాలని భావిస్తాడు. దాన్ని అబ్రహాం మాస్లో రక్షణ అవసరాలు అన్నాడు. అర్థమవుతుందండి? ఏమన్నాడు? రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్ ఆర్ సెక్యూరిటీ నీడ్స్. ఇంకొక విషయం ఏంటంటే, తను చేసేటువంటి పనిలో లేదా వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు తను చేసేటువంటి పనిలో కూడా తనకు భద్రతను కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, బొగ్గు కర్మాగారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరి ఏం కోరుకుంటారు? భద్రతను కోరుకుంటారు. భూమి లోపల భూగర్భంలో బొగ్గు గనులు పనిచేసేటప్పుడు వారు ధరించేటువంటి యూనిఫామ్ కానీ, వారు ధరించేటువంటి హెల్మెట్స్ కానీ, లేకపోతే వారికి వాడుకలో ఉన్నటువంటి ఏ ఇతరాతర సామగ్రి అయినా సరే వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. చూడండి, మరి అటువంటి రక్షణ కల్పించలేకపోతే భూగర్భంలో బొగ్గులు తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరి భూమి లోపల ఉన్నటువంటి జలాలు, అర్థమవుతుందండి, ఆ జలాలు ఒక్కసారిగా తన్నుకుని వచ్చేస్తాయి. అటువంటి తన్నుకుని వచ్చినటువంటి సమయంలో మరి వారు పైకి రావడానికి కావలసినటువంటి సౌకర్యాలు కనుక లేకపోతే ఆ నీటిలోనే వాళ్ళు మునిగిపోయి లోపలే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రమాదము జరుగుతూ ఉందో లేదా ప్రమాదం జరగడానికి సిద్ధంగా ఉందో ఒక రకమైనటువంటి సౌండ్, అలర్ట్ చేసేటువంటి ఒక సౌండ్ వినిపించడం ద్వారా ఆ సౌండ్ ఎప్పుడైతే వాళ్ళ చెవిని పడిందో వెంటనే ప్రమాదం జరుగుతుందని ఆ యొక్క ప్లేస్ నుంచి పైకి వచ్చేస్తారు. కాబట్టి ఆ ప్రమాదం నుండి తప్పించబడడం అనేటువంటిది అవకాశం ఉంటుంది. సో ఇది రక్షణ అవసరాలు అనేటువంటిది చేస్తున్న ఉద్యోగంలో కానీ, వారు కలిగి ఉన్నటువంటి లక్ష్యాల వైపు కానీ వారు ఆ రక్షణ అనేటువంటిది లేకపోతే, ఆ సెక్యూరిటీ నీడ్స్ అనేటువంటిది లేకపోతే తాను చేసేటువంటి పని ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, మరి ప్రాణాలను పణంగా పెట్టి చేసేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు మరి తనకు ప్రేరణను పెంపొందింపజేస్తుంది. లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తన కుటుంబాన్ని ఆదుకోగలిగేటువంటి ఇన్సూరెన్సెస్ కానీ, తన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఆ వ్యవస్థలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరింత చురుకుగా పనిచేస్తారు, మరింత చురుకుగా లక్ష్యాల వైపు వెళ్ళగలుగుతారు. కానీ ఇవేవి భద్రతా చర్యలు అనేటువంటివి లేని ఆర్గనైజేషన్స్లో అంతంత మాత్రముగానే, అర్థమవుతుందండి, అంతంత మాత్రముగానే వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అంతంత మాత్రం అంటే అసంతృప్తితో చేస్తారు, చేయరనేటువంటిది కాదు, చేస్తారు. కానీ ఆ భవిష్యత్తుని గురించి ఆలోచన చేసుకుంటే ఏమాత్రము కూడా భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు లేవో అటువంటి వ్యవస్థలో పనిచేసేటువంటి వారు అసంతృప్తితో పనిచేస్తారు. ఈ అసంతృప్తితో పనిచేసేటువంటి క్రమంలో మరి లక్ష్యాలను సాధించేటువంటి వాటిని చాలా చిన్నవిగాను కొద్దిగాను పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రేరేపించబడ్డారు, మోటివేట్ అవ్వబడ్డారు. కానీ లక్ష్యాలను సాధించేటువంటి క్రమంలో వారు సంతృప్తిని సాధించలేరు. ఎందుకంటే వీళ్ళు అసంతృప్తిలో ఉన్నారు, రక్షణ ఉద్యోగ భద్రత లేదని. సో ఈ రకమైనటువంటి భావజాలాన్ని కూడా పెంపొందించేసుకుంటారు. ఇక మూడవది సాంఘిక అవసరాలు. ఈ సాంఘిక అవసరాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుడు సంఘజీవి. ఈ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొవడం అనేటువంటిది ఇది ప్రారంభం నుంచి మనిషికి ఉన్నటువంటి విధానాలు.
కాబట్టి మనిషి సంఘజీవిగా తన కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో ఇతర వ్యక్తులతో ప్రేమ ఆప్యాయతలు కలిగి మంచి చెడులు విచక్షణ కలిగి ఆ సాంఘిక సంబంధమైనటువంటి అంశాలను పెంపొందింపజేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తన విధులను నిర్వర్తించేటప్పుడు ఇతరులతో మంచి సంబంధాలను పెంపొందం చేసుకుంటాడు. అంటే బంగారపు పళ్ళానికైనా గోడ సపోర్ట్ కావాలని కొన్ని సామెతలు మనం వింటూ ఉంటాం. మరి సాంఘిక అవసరాల్లో మనిషి మరొక మనిషికి ఏ రకమైనటువంటి అంశాలను తీసుకుంటున్నాడు? ఇక్కడ చూడండి, ఈ యొక్క పట్టంలో సాంఘిక అవసరాలు అనేటువంటి దాన్ని హై స్థాయిలో పెట్టాం. అర్థమవుతుందండి. సాంఘిక అంటే భౌతిక అవసరాలు లేవని కాదు, భద్రతా అవసరాలు లేవని కాదు, సాంఘిక అవసరాలు అనేటువంటిది పై స్థాయిలో ఉంది. అంటే ప్రతి మనిషి తన అవసరాలను తీర్చుకుంటూ ఇతరుల యొక్క అవసరాలను కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్. సామాజిక సేవా దృక్పథం. సామాజిక సేవా దృక్పథాన్ని ఎందుకు పెంపొందింపజేసుకోవాలి? తోటి మనిషిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. ఏమంటే తోటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. మానవ జీవన విధానంలో ఈ సామాజిక పరమైనటువంటి ప్రక్రియ ఆధునిక కాలంలో ఏర్పడింది కాదు. మరి ప్రాచీన కాలంలోనే మానవుడు ఆహార అన్వేషణ కోసం ఏం చేయబడ్డాడంటే సమన్వయం చేయబడ్డాడు. కోఆర్డినేషన్ ఆర్ కోఆపరేషన్. అర్థమవుతుందండి. అంటే మనిషి తన అవసరాలను తీర్చుకునేటువంటి క్రమంలో ఇతర వ్యక్తుల యొక్క అవసరం అనేటువంటిది ఇతనికి ఉపయోగపడుతుందంటే అవునని చెప్పాలి. అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు. ఒక బావిలో పడిపోయినటువంటి వ్యక్తి అతను పైకి రావాలి అంటే ఎదుటివారి యొక్క సహాయము ఎంతో అవసరం. ఒక తాడుని, బలమైన తాడుని లోపలికి పంపించి ఆ బావిలో పడిపోయినటువంటి వ్యక్తి ఆ తాడును బాగా గట్టిగా పట్టుకుంటే పైనున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా ఆ తాడును పైకి లాగడం ద్వారా, చూడండి, పైకి లాగడం ద్వారా ఎప్పుడైతే ఇలా పైకి లాగడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుందో బావిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పైకి రావడానికి, అంటే ఒకసారి అంటే క్రమేపీగా లాగుతున్నటువంటి కొద్ది క్రమేపీగా పైకి రాగలుగుతాడు. సో సాంఘిక అవసరాల యొక్క ప్రాధాన్యతను గురించి కూడా అబ్రహాం మాస్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేశాడు. ఈ సాంఘిక సంబంధమైనటువంటి అవసరాల విషయంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. నెక్స్ట్ 4వది మనం చూస్తూ ఉన్నప్పుడు గుర్తింపు అవసరాలు. ఏ అవసరాలండి? గుర్తింపు అవసరాలు. గుర్తింపు అవసరాలను ఎస్టీమ్ ఆర్ రికగ్నిజేషన్ నీడ్స్ అంటున్నాం మనం. రికగ్నిజేషన్. కాబట్టి ఈ ఎస్టీమ్ ఆర్ రికగ్నిజేషన్ నీడ్స్ అనేటువంటిది ఆర్ ఐడెంటిఫికేషన్. అర్థమవుతుందండి. గుర్తింపు అవసరాలు. మానవుడు సంఘజీవిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ సంఘములో పేరు ప్రఖ్యాతలు కలిగి జీవించాలని, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఆధిక్యుడిగా ఉండాలని ప్రతి మనిషి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇతనికి ఒక సామాజిక పరమైనటువంటి గుర్తింపు అనేటువంటి దానికోసం అవసరం అవుతుంది. ప్రయత్నం చేస్తాడు. సంఘంలో ఉన్నతమైనటువంటి గుర్తింపు పొందాలని ప్రతి వ్యక్తి కూడా తపన పడుతూ ఉంటాడు. మరి గుర్తింపు అవసరాలు అనేటువంటివి ఏ రకమైనటువంటి పరిస్థితులను తీసుకుంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి సమూహం అందరికంటే ఆధిక్యుడిగా ఉండాలని, హెచ్చు స్థాయిలో ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని,
మనిషి ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతల కొరకు తపన పడుతూ ఉంటాడు. ఈ పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకువెళ్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? అంటే పేరు ప్రఖ్యాతలు పొందడం అనేటువంటిది, లేదా ఒకప్పుడు సామాన్యంగా స్థాపించబడినటువంటి ఆర్గనైజేషన్ ఆర్ ఇండస్ట్రీ, అది రాను 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 ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపులోనికి వెళ్ళాలని, ఆ ఉత్పత్తిని పెంచడంలో కానీ, లేకపోతే లాభాలు సంపాదించేటువంటి ప్రక్రియలో కానీ, ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగింది, ఇదంతా కూడా ఐడెంటిఫికేషన్లోనే మనం చూస్తాం. అంటే ఇక్కడ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మానవునికి సంబంధించినటువంటి విషయాలకు దీన్ని మనం అప్లై చేస్తే మానవుడు ఆత్మవిశ్వాసము, గౌరవము, హోదా పొందుతాడు. అదవుతుందండి. ఈ గౌరవము, హోదా పొందినప్పుడు చాలా దృఢ విశ్వాసంతో ఉంటాడు, ఆత్మవిశ్వాసం. రైట్, నేను ఏదైనా సాధించగలను. ఎందుకని? ఒక ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఇతను సాధించాడు కాబట్టి వ్యవస్థలో జరిగేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు అనేటువంటిది ఇతను పొందుకున్నాడు. దీన్నే విద్యార్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, గుర్తింపు అవసరాలు అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఇండివిజువాలిటీ అండి. ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రూపిజం. ఈ సాంకేతికపరమైనటువంటి అంశాలు అభివృద్ధి పొందుతున్నటువంటి క్రమంలో గుర్తింపు అవసరాలు అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగానే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సాంకేతికత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో గుర్తింపు అవసరమైనటువంటిది మానవ ప్రవర్తన మీద లేదా మానవుని యొక్క అవసరాల మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. తన యొక్క అవసరాలను తీర్చుకునేటువంటి క్రమంలో శక్తి సామర్థ్యాలను ఉపయోగించి తను పొందుకున్నటువంటి ఒక ఐడెంటిఫికేషన్, గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపు ద్వారా మరింత ఉన్నతమైనటువంటి ఆశయాల వైపు, ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు లేదా ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు వెళ్ళాలని లేదా వెళ్ళుటకు, ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు వెళ్ళుటకు పునాది వేసుకుంటారు. సో గుర్తింపు అవసరాలు అనేటువంటివి కూడా మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగానే మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ గుర్తింపు అవసరం తీరినట్లయితే మానవుడు ఏ విధముగా తన యొక్క హోదా లేకపోతే తన యొక్క స్థితిగతులు లేకపోతే తనకున్నటువంటి సొసైటీకి సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు అనేటువంటిది వస్తుంది. ఈజ్ ఎ క్యాపబుల్ పర్సన్. అర్థమవుతుందండి? అతను లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో అతడు ఏదైనా సాధించగలడు. అతనికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి స్ఫూర్తి, ఆ లక్ష్యం వైపు అతను నడవగలడు అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ గుర్తింపు అవసరాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? ప్రతి వ్యక్తికి కూడా ఈ గుర్తింపు అవసరం అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగానే మనం చెప్తాం. అర్థమవుతుందండి? బ్రిటిష్ ఇండియాలో ఎన్నో ఉద్యమాలు, భారత జాతీయోద్యమంలో మరి 3 దశలు: మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం.
మరి ఇక్కడ గుర్తింపు అవసరాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వారు భారత ఉద్యోగులకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, సరైన గుర్తింపు ఇవ్వకపోవడం. మరి ఎవరికి గుర్తింపు ఇచ్చేవారు? బ్రిటిష్ ఉద్యోగులకు మంచి గుర్తింపు ఇచ్చేవారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల నియామకంలో బ్రిటిష్ వారి యొక్క స్థానికులు కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉద్యోగులకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు, ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, క్రింది స్థాయి ఉద్యోగాలు అంటే గుర్తింపు లేని ఉద్యోగాలు అని చెప్పాలి ఇక్కడ మనం. క్రింది స్థాయి ఉద్యోగాలు అంటే గుర్తింపు లేని ఉద్యోగాలు, ఫైళ్ళు మోసేటువంటివి, గుమస్తాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ గారిని కానీ, ఒక ఆర్డీఓ గారిని కానీ, ఒక ఎంఆర్ఓ గారిని కానీ మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఉద్యోగాలు. మరి వారి దగ్గర పనిచేసేటువంటి బంట్రోతులు ఎవరైతే ఉన్నారో వారికి అంత గుర్తింపు ఉండదు. ఉన్నత ఉద్యోగాల్లోనేమో బ్రిటిష్ వాళ్ళు ఉంటే ఈ బంట్రోతులుగా భారతీయ ఉద్యోగులు ఉండేవారు. సో మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు భారత జాతీయోద్యమంలో అసంతృప్తిని రేపాయి. మితవాదులు కేవలం వారి కాలంలో చేతులు కట్టుకుని పిటిషన్లు పెడుతూ రాతపూర్వకమైనటువంటి విషయాలు ఇస్తూ వారి యొక్క యుగం దాటిపోయింది. ఇక అతివాద యుగంకి వచ్చేసరికి తిలక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు భారత జాతీయోద్యమ చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకుని ఉద్యమమును ఒక గుర్తింపు పైన వైపుకు నడిపించగలిగారు. ఇక్కడ మనం గుర్తింపు గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళ అవసరం ఏమై ఉన్నది? వీళ్ళకి స్వాతంత్రం కావాలి, ఉన్నతోద్యోగుల్లో భారతీయులు ఉండాలి, గుర్తింపు అవసరాలు. అర్థమైందండి? మితవాదులు దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళంతా కూడా మితవాదులుగా చెప్పబడినటువంటి వారందరూ కూడా సాధించలేనటువంటి ఆ యొక్క ఐడెంటిఫికేషన్, ఆ గుర్తింపును లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ వీళ్ళు సాధించగలిగారు. వీరి యొక్క ఉద్యమ కాలంలో అతివాద యుగంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలిగారు. అంటే ప్రతి మనిషి కూడా ఒక గుర్తింపు అవసరాల విషయంలో వీళ్ళకి స్వతంత్రం, సోనుగా డెసిషన్ తీసుకోవడం, పరిపాలన చేసుకోవడం, స్వపరిపాలన. అదొద్దండి, స్వరాజ్యం ఈజ్ మై బర్త్ రైట్ అంటాడు బాలగంగాధర్ తిలక్. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్. అర్థమవుతుందండి? స్వరాజ్యము నా జన్మ హక్కు, నేను దీన్ని సాధించి తీరుతాను. నేను సాధించి తీరుతాను అనేటువంటి దాంట్లో ఏముంది? ప్రేరణ ఉంది. నేను సాధించి తీరుతాను, నేను దాన్ని సాధించే వరకు నిద్రపోను. దిస్ ఈజ్ ద ఐడెంటిఫికల్ ఆర్ ఎస్టీమ్ నీడ్స్ అంటుంది. ఎస్టీమ్ నీడ్స్, సమ్హావ్ క్వాలిటీస్, సమ్హావ్ ఇంప్రెషన్. అర్థమవుతుందండి? వీళ్ళ మీద కూడా కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం పడ్డది. కాబట్టి తిలక్ గుర్తింపు అవసరాల క్రమంలో భారత స్వతంత్రానికి కావలసినటువంటివన్నీ కూడా మరి మోటివేట్ చేయబడ్డాడు. ఇక చివరిదిగా మనం చూసినట్లయితే స్వీయ సంతృప్తి అవసరాలు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటున్నారు దీన్ని. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అనేటువంటిది స్వీయ సంతృప్తి అవసరాలు. మానవుడు తనకున్నటువంటి శక్తిని వెంట తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి మానవుడికి బలమైనటువంటి కోరికలు ఉంటాయి. వాటిని మనం ఉదాహరణకు సంగీతం నేర్చుకోవాలని, నాట్యం నేర్చుకోవాలని, క్రికెట్ ఆడాలని,
అర్థమవుతుందండి, బాగా పాటలు పాడాలని. సో ఈ కోరికలను తీర్చుకోవచ్చు. అయితే ఈ స్వీయ సంతృప్తి సాధించిన తరువాత వ్యక్తి జీవన చక్రంలో చాలా వరకు మార్పులు వస్తాయి. స్వీయ సంతృప్తి పొందిన ఆటగాడు తన శక్తి సామర్థ్యాలను మరో ఆట వైపుకు తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంటే దీనిలో ఉన్నటువంటి సంతృప్తి, అదంతా దీనిలో ఆల్రెడీ అనుభవించినటువంటి ఆ యొక్క సంతృప్తి మరొక దాని మీదకి దృష్టిని కేంద్రీకరిస్తాడు. అర్థమవుతుందండి. అయితే ఈ దృష్టిని కేంద్రీకరించేటువంటి క్రమాన్ని మనం ఏమంటామంటే ఇది సబ్ అని మనం చెప్తాం, ఉపయుక్తమైనటువంటివి. అంటే ఇవన్నీ కూడా నేర్చుకునేటువంటి క్రమంలో మరికొన్ని అంశాలు, బాగా మంచి ప్రొఫెసర్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మంచి సంగీత విద్వాంసుడు కావచ్చు. అర్థమవుతుందండి. ఇలాగా మనం చూసుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఎంపిక చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తన ఆసక్తిని లేదా తన దృష్టిని కేంద్రీకరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏ దృష్టి అయినప్పటికీ కూడా, అంటే తన యొక్క స్వీయ సంతృప్తికరమైనటువంటి ఇతర అవసరాలను మరి పూర్తిగా కొన్ని సందర్భాల్లో త్యాగం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మన స్వతంత్ర ఉద్యమ పోరాటంలో గాంధీ గారు చేపట్టినటువంటి కొన్ని ఉద్యమాలు ఈ స్వీయ సంతృప్తి అవసరాలుగా మనం చెప్తూ ఉంటాం. స్వీయ సంతృప్తి సాధించిన తర్వాత గాంధీజీ గారు బ్రిటిష్ పరిపాలన దుష్ట పరిపాలన అని, మరి ఆ దుష్ట పరిపాలన చర్యలను నివారించడానికి నిరాహార దీక్షలు ఎన్నో పర్యాయాలు, న్యాయ పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్షలు, తాను సాధించవలసిన ధ్యేయమును ఉద్దేశాలను శాంతియుతంగా సాధించాడు. అంటే గాంధీలోని గొప్పతనమునకు ప్రధాన కారణము తాను స్వయముగా స్వీయ సంతృప్తి పొంది ఇతర అవసరాలను పూర్తిగా త్యాగం చేసినటువంటి పరిస్థితి. అర్థమవుతుంది. పూర్తిగా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు అని మనం చెప్తాం. ఈయనే కాదు, చరిత్రలో ఇంకా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితాలను సైతం దారబోసి, వారి కుటుంబాలను సైతం దారబోసి, వారి డబ్బును సైతం దారబోసి వారు ఉద్యమ స్ఫూర్తిలో పాల్గొన్నారు. సో అంటే ఈ విషయముగా మనం చూసినప్పుడు మానవులకు కోరికలు, వేరొక కోరిక తీర్చుకున్న తర్వాత మరొక కోరికను తీర్చుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా మాట్లాడుతున్న వ్యక్తులలో ఒక స్థాయి అవసరము అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అంటే ఎట్లా తీసుకుంటుంది? ఆర్థిక అవసరాలు తీరక మునిపే వేరొక స్థాయిలో అవసరాలను గురించి మనం ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే వాస్తవానికి సమాజంలో వ్యక్తులందరూ తమ అవసరాలను పూర్తిగా తీర్చుకొని సంతృప్తి చెందలేరు. అంటే వారి భౌతిక అవసరాలు తీసుకోండి, వారికి చాలామందికి ధనం ఉన్నప్పటికీ కూడా వారి అవసరాలు తీర్చుకోవడంలో లేదా వారి యొక్క సౌకర్యాల విషయాల్లో అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ తీర్చుకోలేరు. లేదా భౌతిక అవసరాలను పూర్తిగా తీర్చుకుని సంతృప్తి అనేటువంటిది అందరూ చెందలేరు. కొంతమంది మాత్రమే భౌతిక విషయాల్లో సంతృప్తి చెందడానికి ప్రయత్నం చేస్తారు. మరి భౌతిక అవసరాల్లో నేడున్న ఆధునిక సమాజంలో మరి ఎక్కువ మంది భౌతిక అవసరాలు, భద్రతా అవసరాలు మాత్రమే నెరవేర్చుకోవడంలో, వాటిని సంతృప్తిపరచుకోవడంలో ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయం సత్యం. కాబట్టి దీన్ని మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి అనేటువంటిది ఒక విశ్వవ్యాప్తమైనటువంటిది కాకపోయినా
వ్యక్తులలో అవసరాలు ఏ విధంగా ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే భౌతిక అవసరాలు, రక్షణ అవసరాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక మూడవది సాంఘిక అవసరాలు. ఇక గుర్తింపు, స్వీయ సంతృప్తి అవసరాలు అనేటువంటిది వీటన్నిటి తర్వాతే. కాబట్టి మొదట మానవుడు భౌతిక అవసరాలకును, రక్షణ అవసరాలకు, విష జంతువుల నుంచి, పురుగుల నుంచి వీటన్నిటిని కాపాడుకోవడం కోసం ఒక నివాసం ఏర్పాటు చేసుకోవడంలో, లేదా ఈ యొక్క ఉద్యోగ భద్రతను కల్పించుకోవడంలో, అర్థమవుతుందండి. నేడు చేస్తున్నటువంటి మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా దీంట్లోనే ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ భౌతిక అవసరాలు, రక్షణ అవసరాలు, సాంఘిక గుర్తింపు మరియు స్వీయ సంతృప్తికి సంబంధించిన అవసరాలు అబ్రహాం మాస్లో గారు చాలా చక్కగా వివరించడం అనేటువంటిది జరిగింది. దీని అప్లికబుల్ మెథడ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఛాలెంజెస్గా అర్థమవుతుందండి. సాంఘిక పరమైన అంశాల్లో సంఘము ఒక వ్యక్తిని వెలివేసిన, లేదా సంఘ పరముగా అభివృద్ధిని కోల్పోయినా, అతడు అనుకున్నటువంటి లక్ష్యం వైపు, అతను అనుకున్నటువంటి ధ్యేయం వైపు అతను వెళ్ళడం అనేటువంటిది. ఎగ్జాంపుల్, గూగుల్ మీట్ క్లాసులో పండిట్ రమాబాయి గురించి చెప్పినప్పుడు షీ హాజ్ బ్రాహ్మణ్ కేటగిరీ, బ్రాహ్మణ్ కులస్తురాలు. ఏమండి, బ్రాహ్మణేతర వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల తన కుటుంబం ఆమెను వెలివేయడం, కొద్ది నెలలకే భర్త చనిపోవడం, బ్రాహ్మణ స్త్రీల యొక్క కుటుంబ వ్యవహారాల్లో మాకు చెడ్డ పేరు తెచ్చావని ఆమెను బయటికి నెట్టివేయడం, ఇవన్నీ సాంఘికపరమైన అంశాలు. ఇటువంటి విషయాల్లో ఆమె కొంతమంది క్రిస్టియన్ ఫిమేల్స్ని మోటివేట్గా చేసుకొని, సిస్టర్స్ని మోటివేట్గా చేసుకొని, నాకులాగా భారతదేశంలో అనేక మంది ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను వారి కొరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంస్థని స్థాపించి, ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ కూడా నేను ఆదుకోవాలి అనేటువంటి లక్ష్యాన్ని ఆమె కలిగి ఉన్నప్పుడు వాటన్నిటినీ సాధించగలిగింది. ఈ రోజున చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పండిట్ రమాబాయి గారు మరి గుర్తింపు పొందారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం గుర్తింపు అని అన్నామంటే భౌతిక అవసరాలు, రక్షణ అవసరాలు, సాంఘికపరమైనవి, మరలా ఏం తీసుకున్నాం? గుర్తింపు. ఈ గుర్తింపును పొందుకునేటువంటి క్రమంలో ఆమె స్వీయ సంతృప్తి, అంటే తన జీవితాన్ని త్యాగం చేయడం, తన కోరికలను త్యజించడం, నాలాంటి వారి స్త్రీల కొరకు నేను నిలబడగలిగితే మిగిలినటువంటి వారందరికీ కూడా నేను ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాను. ఆమె ఆదర్శప్రాయం అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కోసమో, ఒక గుర్తింపు కోసమో కాదు. అక్కడ నాలా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక మాదిరిగా ఉండాలి. ఇటువంటివి మరలా పునరుత్థానం కావు, నాట్ రిపీట్. ఇటువంటివి కూడా మరలా రిపీట్ అవ్వడానికి వీల్లేదు, అర్థం పునరుద్ధం అవ్వకూడదు. సో ఈ రకమైనటువంటి సమస్యలు అనేటువంటివి సమాజంలో మరి కనబడుతూ ఉన్నప్పుడు ఆ లక్ష్య సాధన వైపు మరి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళగలిగితే అందులో మోటివేషన్ ఉంటుంది. సో అబ్రహాం మాస్లో వివరించినటువంటి వివరణ సంబంధమైన అంశాల్లో వీటిని మనం కంప్లీట్గా మనం నేర్చుకున్నాం. ఒకటి, మరొకసారి అవసరాల క్రమానుగత శ్రేణి, హైరార్కీ ఆఫ్ నీడ్స్. ఈ సిద్ధాంతంలో వ్యక్తుల అవసరాల క్రమాన్ని మాస్లో గారు ఎలా తెలియజేశారు? ఈ పటం ద్వారా తెలియజేశారు. ఏం చెప్పారు? భౌతిక అవసరాలు, రెండవది భద్రతా అవసరాలు, 3 సాంఘిక అవసరాలు, 4 గుర్తింపు అవసరాలు, 5 స్వీయ సంతృప్తి అవసరాలు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా అబ్రహాం మాస్లో గురించి అడుగుతూ ఉన్నప్పుడు అవసరాల క్రమానుగత శ్రేణి, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా అబ్రహాం మాస్లో గారికి సంబంధించినవే కంప్లీట్గా. అదవుతుందండి, ఇవి కంప్లీట్గా అబ్రహాం మాస్లో గారికి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.